హాయ్ నమస్తే అండి. మీ రాజమండ్రి బాయ్స్ ఫణికుమార్. ఈ వీడియోలో డైలీ ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోని పూజారి జగన్నాథ స్వామి ఆరతి ఆలయ శిఖరంకి తీసుకువెళ్తాడు. అవి ఇలాగా చూడటం జగన్నాథ స్వామిని కృప లేకుండా ఈ కష్టమైన పని సాధ్యం కాదు అనిపిస్తుంది. ఈ దృశ్యం చూడగానే ఎన్నో జన్మల పుణ్యం మనకు వస్తుందని నమ్మకంతో ఈ అవకాశానికి అందరికీ దొరకాలని ఉద్దేశంతో ఈ వీడియో పెట్టాను. చూడండి. పంతులు గారు చూడండి పైకి ఎక్కుతున్నారు. గోపురం పైకి చూడండి ఎంత కష్టంగా ఎక్కుతున్నారో చూడండి. ఎన్నో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భాగ్యం మనకి దొరకదు. చాలా జన్మల పుణ్యం మనకి. ఈ అవకాశం బేగా దొరకదు. అనుకోకుండా తీసిన వీడియో ఈ పూరీ క్షేత్రంలోని. ఇంకా దీనికి సంబంధించిన వీడియో ఇంకోటి కూడా పెడతాను. పూరికి సంబంధించిన ఆలయ విశిష్టత, ఆలయం గురించి, ఇతర విషయాల గురించి ఆ వీడియో కూడా పెడతాను త్వరలోని. చూడండి పంతులు గారు ఎలా చూపిస్తున్నారో చూడండి. ఆరతిని స్వామివారి శిఖరానికి నుంచి చుట్టూ తిరుగుతున్నాడు చూడండి. చుట్టూ తిప్పి తీసుకొస్తున్నారు. జెండా కూడా ఎలా ఎగురుతుందో చూడండి. ఈ జెండా గురించి కూడా ఒక ప్రత్యేక కథ ఉంది. అది కూడా వీడియో చేసి పెడతాను త్వరలోని. పూరీ గురించి, ఇతర విషయాల గురించి కూడా పెడతాను. మన పూరీ జగన్నాథ స్వామి గురించి కూడా పెడతాను. ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో జన్మల పుణ్యం కానీ చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం మనకి రాదు. చూడండి మనకి ఇలాంటి అవకాశం రాదు. చూడండి పంతులు గారు చుట్టూ తిప్పి ఆలయ శిఖరం దగ్గర తీసుకొస్తున్నారు. చూడండి ఆరతిని ఎలా చూపిస్తున్నారో చూడండి పంతులు గారు. ఇలాంటి అవకాశం మనకి ఎన్నో జన్మ పుణ్యంగా రాదు. అందుకునే అందరికీ ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ చూసి పూరీ జగన్నాథ స్వామిని తలుచుకుని దండం పెట్టుకుంటారని నిర్దేశించి పెట్టిన వీడియో ఇది. మరిన్ని విషయాల గురించి, పూరీ క్షేత్రం గురించి, దాని విశిష్టత గురించి ఇంకో వీడియో చేసి పెడతాను. చూడండి. ఈ గోపురం మీద జెండా గురించి, ఇతర విషయాల గురించి కూడా పెడతాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు ఎవరికైనా షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి.